హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. సో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ వన్ డే అలానే సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇది రేపు మనకి వైజాగ్ స్టేడియంలో జరగబోతుంది. వైజాగ్ స్టేడియం అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ధోని 148 రన్స్ చేశాడు కదా పాకిస్తాన్ మీద 2005లో. అది ఎప్పటికీ అందరికీ గుర్తుంటుంది, అలానే ధోనికి కూడా, ఎందుకంటే అతనికి అది మేడ్ ఇన్ 100. అలానే రోహిత్ శర్మకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది హోమ్ గ్రౌండే వైజాగ్, ఎందుకంటే వాళ్ళ మదర్ నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ వైజాగ్. ఈ గ్రౌండ్లో అతనికి కూడా ఒక మంచి స్కోర్ ఉంది. 2019లో వెస్టిండీస్ మీద 159 రన్స్ చేశాడు. అట్లానే రిమైనింగ్ ప్లేయర్స్ కోహ్లీ, రాహుల్ కూడా మంచి నాక్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్లో. ఐ థింక్ కోహ్లీకి ఒక 150 రన్స్ నాక్ ఒకటి, అట్లానే రాహుల్ కూడా ఒక 102 ఎంతో చేసినాడు ఒక మ్యాచ్లో. సో మన ఇండియన్ ప్లేయర్స్కి గ్రౌండ్తో మంచి మెమరీసే ఉన్నాయి. అలానే క్రౌడ్ పుల్లింగ్ కూడా అట్లే ఉంటుంది రేపు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మ్యాచ్ అవుతుంది. అంటే నాకు తెలిసి 2023 తర్వాత ఇదే అనుకుంటా వన్ డే జరగడం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో. సో ఐ థింక్ రేపు మంచి క్రౌడే వస్తారు, ఎందుకంటే వీకెండ్ ఎప్పుడు సండే ప్లాన్ చేస్తారు, బట్ ఈసారి ఏందో సాటర్డేనే పెట్టినారు మ్యాచ్. క్రౌడ్ నుంచి మంచి సపోర్టే ఉంటుంది రేపు. అట్లనే మన బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుంది, ఇవన్నీ ఓకే. ఇవన్నీ పక్కన పెడితే మనల్ని భయపెట్టేది ఏంటంటే రేపు టాస్, ఎందుకంటే టాసే కీలకం. మీరు ఆల్రెడీ లాస్ట్ 2 మ్యాచ్లో కూడా చూసినారు, మనం ఎంత కష్టపడినా బౌలింగ్ చేసినా అన్ని నాక్స్ కొట్టినా సెంచరీస్ ఏ మాత్రం యూజ్ లేదు. సో ఎందుకు ఓడిపోయినా మనం సెకండ్ మ్యాచ్ టాస్ వల్లే. సో ఈ మ్యాచ్లో కూడా టాస్ కీలకం అవుతుంది. అసలు చూస్తే ఎంత విచిత్రంగా ఉందంటే వరుసగా 20 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవడం అంటే నాకు తెలిసి ఎప్పుడు జరుగుండదు ఇట్లాగా. ఎంతమంది కెప్టెన్స్ చేంజ్ అయినారు, రోహిత్ శర్మ చేంజ్ అయినాడు, నెక్స్ట్ గిల్ చేసినాడు, పంత్ చేసినాడు, ఇప్పుడేమో రాహుల్, ఇంతమంది కెప్టెన్స్ చేస్తున్నాం కానీ టాస్ మాత్రం గెలవట్లేదంటే అసలు అర్థం కావడంలే. ఎందుకంటే ఎంత కష్టపడినా కానీ టాస్ ఓడిపోతే ఒకసారి మనకి రిజల్ట్ సరిగా రాదు. సో ఈ 2 మ్యాచెస్లో కూడా మన వాళ్ళు చాలా బాగానే పర్ఫామ్ చేశారు యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ మనకి టాస్ కలిసి రావడం కూడా కొంచెం చూడాలి. సో అట్లీస్ట్ రేపు మ్యాచ్ అన్నా గెలిస్తే కొంచెం మనకి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక మనం ప్లేయింగ్ 11 చూస్తే ఒకసారి ఐ థింక్ నాకు తెలిసి రేపు ప్లేయింగ్ 11లో పెద్దగా ఏమీ మార్పులు ఉండవు, ఎక్సెప్ట్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో తిలక్ పంత్ని ట్రై చేయొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా వాషింగ్టన్ సుందర్ ఏమాత్రం సరిగా ఆడలేదు. అటు బౌలింగ్లో అయితే మేబీ 2 మ్యాచెస్ కలిపి 7 ఓవర్స్ ఇచ్చారు, అట్లానే బ్యాటింగ్లో కూడా ఏం పెద్దగా స్కోర్ చేయలేదు. సో అతని ప్లేస్లో తిలక్ వర్మకు కానీ పంతకు కానీ ఛాన్స్ వస్తుంది రేపు. ఈ ఒక్క చేంజ్ తప్ప రిమైనింగ్ టీంలో పెద్దగా ఏమీ మార్పులు ఉండవు. ఇంకా అలానే ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు రన్స్లో. అతను ఏదో ఒక వికెట్ అట్లా తీస్తున్నాడు కానీ బట్ రన్స్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సో అతని విషయంలో ఏమైనా ఆలోచిస్తారా, ఎందుకంటే అతను కూర్చోబెట్టి ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. బట్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్య ఏమంతగా ఫామ్లో లేడు, సో ప్రసిద్ధ్ కృష్ణనే కంటిన్యూ చేయొచ్చు. ఇంకా జైస్వాల్ కూడా రేపు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్నే చెప్పాలి, ఎందుకంటే అతను లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఏమాత్రం బాగా ఆడలేదు, అంటే ఒక బిగ్ నాక్ కూడా కొట్టలేకపోయినాడు. ఎందుకంటే అది గిల్ ప్లేస్ యాక్చువల్లీ, గిల్ లేకపోవడం వల్ల ఇతనికి ఛాన్స్ వచ్చింది. సో జైస్వాల్ని అట్లీస్ట్ బ్యాకప్ ఓపెనర్గా సెలెక్ట్ చేయాలంటే నెక్స్ట్ మ్యాచెస్లో గిల్ వచ్చినాకైనా రేపు మ్యాచ్లో కంపల్సరీ నిరూపించుకోవాలి, అప్పుడే అతనికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 1 డేస్లో ప్లేస్ కోసం అతను రోహిత్ శర్మ రిటైర్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ కోహ్లీ, రోహిత్ శర్మ, రుతురాజు, రాహుల్ అందరూ ఫామ్లోనే ఉన్నారు. కోహ్లీ అయితే 84 సెంచరీస్ చేశాడు, ఇంకా 16 సెంచరీసే ఉన్నాయి. సో 16 సెంచరీస్, ఇంకా మనం ఒకసారి వరల్డ్ కప్ వరకు మన ఎన్ని 1 డేస్ ఆడతామంటే 41 డేస్ ఆడతాము. 41 డేస్లో 16 సెంచరీస్ అంటే పెద్ద కష్టమేమి కాదు 100 సెంచరీ మార్క్ దాటడానికి. సో అతను ఇప్పుడున్న అగ్రెషను, అతని ఫామ్ చూస్తుంటే ఆ మార్క్ను దాటేటట్టే కనిపిస్తున్నాడు. సో అట్లీస్ట్ ఈ మ్యాచ్లో అయినా మనం లాస్ట్ 10 ఓవర్స్లో ఫినిషింగ్ బాగా చేయాలి. ఫస్ట్ రోహిత్ శర్మ, కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ వీళ్ళందరూ మంచిగానే స్టార్ట్ చేస్తున్నారు, బట్ లాస్ట్ 10 ఓవర్స్లో స్కోర్స్ రావట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక 20-30 రన్స్ ల్యాకింగ్లో ఉంటున్నాం లాస్ట్ 2 మ్యాచెస్లో. సో అదే మనకి లాస్ట్లో యూజ్ అవుతాయి 30 లేదా 20 రన్స్. సో ఈ మ్యాచ్లో అయినా మంచిగా ఫినిషింగ్ చేస్తారని చూడాలి. సో దానికోసమే మనం పంత్ని కానీ తిలక్ వర్మని కానీ ప్లేయింగ్ 11లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి సౌత్ ఆఫ్రికా టీం చూస్తే వాళ్ళ ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు, ఎక్సెప్ట్ డికాక్. అతను రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాడు, సో అప్పటి నుంచి ఏమంత పెద్దగా ఆడడం లేదు. సో అతని ప్లేస్లో మేబీ రికల్టన్కి ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ చేంజ్ తప్పితే రిమైనింగ్ ప్లేయింగ్ 11 అంతా అట్లానే ఉండొచ్చు, పెద్దగా మార్పులే ఉండకపోవచ్చు. సౌత్ ఆఫ్రికాకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ యంగ్ ప్లేయర్స్, ఎస్పెషల్లీ బ్రిడ్జ్కి అండ్ బ్రెవిస్,
వాళ్ళు ఆడే అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్రెవిస్కి రిమైనింగ్ ప్లేయర్స్ బహుమా కానీ లేకపోతే జెన్సన్ కానీ వీళ్ళందరికీ ఇండియా కండిషన్స్ అలవాటు ఉన్నాయి ఇంతకుముందు ఐపీఎల్ ఆడడం వల్ల లేకపోతే ముందు టూర్ల వల్ల. బట్ బ్రిడ్జ్కి ఫస్ట్ టైం అయినా కానీ ఇండియన్ కండిషన్స్లో ఆడడం నిజంగా ఫస్ట్ టైం ఆడుతున్నట్టు ఆడట్లేదు. చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎట్లా ఆడతారో అట్లా ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అతని వికెట్ అనేది చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఇక పిచ్ విషయానికి వస్తే మన వైజాగ్ పిచ్ అనేది ఎక్కువ స్పిన్నర్లకి బాగా హెల్ప్ ఉంటుంది. అలానే ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇనిషియల్గా. ఇండియాని ఇంకోటి భయపెట్టే విషయం ఏంటంటే మనం లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడు మ్యాచ్ ఆడామంటే 2023లో ఆస్ట్రేలియాతో. ఆ మ్యాచ్లో మనం 117కి ఆల్అౌట్ అయిపోయాం. ఆ మ్యాచ్లో స్టార్క్ 6 వికెట్స్ తీశాడు. అలానే ఇదే పిచ్ మీద మనం 2019లో 387 కొట్టాము వెస్టిండీస్ మీద. ఆ మ్యాచ్లోనే రోహిత్ శర్మ 159 చేసింది. సో చూడాలి ఈసారి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఇంకా టాస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ వైజాగ్ గ్రౌండ్లో 11 వన్డేస్ జరిగాయి. 11 వన్డేస్లో 6 టైమ్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు, 4 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు. ఒక మ్యాచ్ టై అయింది. సో టాస్ గెలిస్తే కంపల్సరీ ఫస్ట్ బౌలింగ్ చేస్తారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. సో రేపు మనం వైజాగ్లో మ్యాచ్ సిరీస్ గెలవాలంటే ఫస్ట్ కంపల్సరీ టాస్ గెలవాలి. చూద్దాం, రేపైనా ఈ 20 టైమ్స్ వరుసగా ఓడిపోయినాం కదా టాస్, దానికి రాహుల్ చెక్ పెడతాడని అనుకోవాలి. మీరేమనుకుంటున్నారు? రేపు ఇండియా టాస్ గెలుస్తుంది అనుకుంటున్నారా లేకపోతే ఎప్పటిలాగే ఓడిపోద్ది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.